హలో అండి, వెల్కమ్ టు హర్షస్ హిందూ డివైన్. ఈరోజు నేను మీకు కంద పురాణం రాయబడిన ప్లేస్ గురించి వివరించబోతున్నానండి. మీకు అందరికీ తెలుసు కదా, స్కంద పురాణం అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా కుమారస్వామి అని మీ అందరికీ తెలుసు కదా. ఆ కుమారస్వామి స్వయంగా స్కంద పురాణాన్ని వ్రాసిన ప్లేస్ గురించి నేను మీకు ఈ వీడియోలో వివరించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం పూర్తయిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. కాంచీపురంలోని కుమారకొట్టం ఆలయం గురించి తెలుసుకుందామండి. ఈ కుమారకొట్టం ఆలయంలో ప్రధాన దైవం సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడండి. ఇక్కడ కంద పురాణం అవతరించిందని చెబుతున్నారు. ఒక వీడియోలో చెప్పాను కదండి, మన కాంచీపురంలోని ఆలయాలన్నీ కూడా మార్నింగ్ 7 to 12 వరకు లేదా ఈవినింగ్ 4 to 8 వరకు ఉంటాయని. ఈ ఆలయం కూడా అంతేనండి. ఉదయం సమయంలో లేదా సాయంకాలం మాత్రమే ఇక్కడ ఆలయాలన్నీ ఓపెన్ ఉంటాయండి. ఆఫ్టర్నూన్ ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినట్లయితే మీరు రెస్ట్ తీసుకొని ఈవినింగ్స్ కానీ లేదా మార్నింగ్స్ కానీ విజిట్ చేయడానికి వెళ్ళండి. ఇక పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన కుమారస్వామి వారిద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఆ స్వామి వారిని సోమస్కందుడు అని అంటారంట. అదేవిధంగా ఈ కుమారకొట్టం ఆలయం కూడా ఏకాంబరేశ్వర ఆలయానికి అలాగే కంచి కామాక్షి ఆలయానికి మధ్యలో ఉంటుందండి. ఎందుకంటే వారిద్దరి యొక్క కుమారుడు ఈ కుమారస్వామి కాబట్టి అటు స్వామివారికి ఇటు అమ్మవారికి మధ్యలో ఈ స్వామివారి ఆలయం ఉంటుందండి. ఈ ఆలయంలో సంస్కృత స్కంద పురాణాన్ని కచ్చప శివాచార్య అనేటువంటి ఒక స్వామివారు రాశారంట. దాన్ని తమిళంలో ఇతను కంద పురాణం అనే పేరుతో రచించారు. ఈ కంద పురాణం కావ్య ఆవిష్కరణ కుమారకొట్టం ఆలయంలో జరపడానికి పండితులు నిశ్చయించుకొని సభా మండపంలో కావ్యాన్ని రచించడానికి పూనుకున్నారంట. ఆ టైంలో కుమారస్వామి స్వయంగా ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమై కంద పురాణాన్ని ఆవిష్కరించారని ఇక్కడ చెబుతున్నారండి. ఈ పురాణం యొక్క అర్థం కూడా మనకి అర్థమయ్యే విధంగా ఈ ఆలయం యొక్క గోపురాలపైన వివరించబడింది. అలాగే ఈ స్కంద పురాణం లేదా కంద పురాణం అంటే ఏంటి అంటే, హిందూ ధర్మంలో మనకు 18 పురాణాలు ఉన్నాయి కదా, మీకు అందరికీ తెలుసు కదా. ఈ 18 పురాణాలలో కంద పురాణం కూడా ఒకటండి. ఇందులో ఏముంటుందంటే కార్తికేయునికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయి. అంటే ముఖ్యంగా కార్తికేయ స్వామి యొక్క జననం ఎలా జరిగింది, తన యుద్ధ శిక్షణ గురించి, అలాగే శివపార్వతుల మధ్యల సంబంధాల గురించి, ఇంకా వివిధ దేవాలయాల గురించి, అలాగే పవిత్రమైన స్థలాల గురించి, వ్రతాల గురించి, ధర్మాల గురించి కూడా ఈ కంద పురాణం అనేది వివరిస్తూ ఉంటుందండి. ఈ కుమారకొట్టం ఆలయంలో మనకు తిరువన్నామలలో అక్కడ అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న విధంగానే పెద్ద పెద్ద దీపాలని పెట్టారండి. అంటే ఆ ప్రమిదలు మీకు తెలుసు కదా, ఒక ఇత్తడి లోహంతో తయారు చేసిన 5 పెద్ద పెద్ద ప్రమిదలు లాంటివి ఉంటాయి కదా, అలానే ఈ ఆలయంలో కూడా ఎంటర్ అవ్వగానే మనకి సేమ్ అలానే కనిపిస్తుంది. ఆలయం చాలా బాగుందండి. ఇంకా ఈ ఆలయ పరిసరాలలో కూడా ఈ విధంగా నాగప్రతిమలు ఉన్నాయండి. అంటే దాని పక్కన ఇలా చిన్న చిన్న ఉపాలయాలు చాలా ఉన్నాయి. అందులో అయితే ఇలా నాగప్రతిమలు ఒక చోట చాలా ఎక్కువగా పెట్టారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంలో కూడా కొలుస్తారు కదా, అలా అక్కడ అవన్నీ ఉంచారు. తర్వాత ఈ చిన్న చిన్న ఉపాలయాలు చూస్తున్నారు కదా, ఇందులో వివిధ రకాల దేవుళ్ళని ప్రతిష్టాపన చేశారండి. ఇంకా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా స్టడీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్కందపురాన్ని ఆవిష్కరించారు కదా, ఇక్కడ ఒక అద్భుతమైన జ్ఞానం ఇక్కడే ఆవిష్కరణ జరిగింది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇక్కడ దర్శించుకుంటే వాళ్ళకి స్టడీస్లో చాలా మంచి రిజల్ట్ ఉంటుందని ఒక నమ్మకం అంట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఒక మండపం కనిపిస్తుంది కదా, ఆ మండపంలోనే స్కంద పురాణాన్ని ఆవిష్కరణ జరిపారంట. ఇక మీ అందరికీ తెలిసిందే కదా, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తారని. అందుకనేమో ఈ ఆలయాన్ని మేము దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి. చాలా టైం కూడా తీసుకుంది. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత కామాక్షి టెంపుల్కి వెళ్తారు. మీరు కనుక కాంచీపురం వచ్చినట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా చూసి వెళ్ళండి. ఇక ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ హారతి వేసే ఒక గిన్నె కనిపిస్తుంది కదా, అందులో ఒక కర్పూరాన్ని వేసి వెలిగించి అందరూ టెంపుల్లోకి ఎంటర్ అవుతారు. ఇక ఆలయానికి వెళ్ళే ముందు మాకు ఇలా కోనేరు యొక్క నిర్మాణం కనిపించింది. కానీ ఇంత అద్భుతంగా కట్టిన ఈ కోనేరులో వాటర్ ఎందుకు లేవు అనేది అర్థం కాలేదు.
ఇది నిర్మాణం అయితే బాగుంది, కానీ మెయింటెనెన్స్ లేదు. ఈ చెట్టు అయితే వెలగపండు చెట్టు. అయితే మనకు ముందుగా ఆది కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ కుమారకొట్టం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కనిపిస్తుంది. దాని తర్వాత కాస్త ముందుకెళ్తే కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుందండి. అన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. కాబట్టి మీరు ఒకదాని తర్వాత ఒకటి చూడండి. వీడియోలో కొంచెం వాయిస్ ఏమైనా మీకు డిస్టర్బెన్స్ అయితే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది, అందుకే సరిగా మాట్లాడలేకపోతున్నాను. అయినా సరే సబ్స్క్రైబర్స్కి గ్యాప్ ఇవ్వకూడదు వీడియోస్ అని చెప్పేసి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మన హిందూ ఆలయాల గురించి, వాటి యొక్క నిర్మాణం, చరిత్ర గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలయ గోడల పైన సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలుల యొక్క విగ్రహాలని ఒక్కొక్కటి గోడల పైన నెమళ్ళు వచ్చి కూర్చున్న విధంగా వాటి యొక్క విగ్రహాలని తయారు చేసి అలా ఉంచారండి. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా. మీరు కూడా కాంచీపురం వెళ్ళినట్లయితే తప్పకుండా కుమారకొట్టం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వండి. మేము వెళ్ళే టైంలో కూడా ఇంకా కొంచెం టెంపుల్ రెనోవేషన్ జరుగుతుంది, అందుకే కంప్లీట్గా అయితే టెంపుల్ని చూపించలేకపోయాను. ఎందుకంటే పైన మొత్తం కవర్ చేశారు వాళ్ళు కనిపించకుండా. ఇలా గుడి లోపల మాత్రం ఇట్లా ఈ విధంగా ఉంది. పైన గోపురాలని అవన్నీ తీద్దామంటే వాళ్ళు కవర్ చేసేసారు, ఇంకా రెనోవేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు అయితే చూపించాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.